నూనెంకాయ తయారు చేయ విధానం. ఒక 7 వంకాయలను తీసుకున్నాము. వీటిని నీళ్ళల్లో వేసి కడిగిన తర్వాత ఈ విధంగా 4 చీలికలు పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో కొద్దిగా కల్లుప్పు అనేది వేయాలి. ఇంత ఉప్పు అనేది వేయాలి. మెత్తుప్పు అయినా వేయచ్చు. వేసి ఈ నీళ్ళల్లోనే వంకాయలు మనం మసాలా తయారు చేసుకున్నంత వరకు ఉంచాలి. ఎందుకంటే ఉప్పు వేసేది ఈ వంకాయలు అనేది నల్లబడకుండా ఉండేదానికోసం. ఉప్పు అనేది వేయకపోతే వంకాయ అనేది నల్లగా అయిపోతుంది. ఇప్పుడు మసాలా శనక్కాయ పప్పులు చిన్న బౌల్ అంతా ఒక టీ కప్ మైన ఉంటాయి. 8 ఎండుమిర్చి, ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను ధనియాలు, ఒక చెక్క, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కొబ్బరి, ఒక 3 వెల్లుల్లి, ఒక టమాటా, ఒక ఆనియన్ సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. చింతపండు, ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు నీళ్ళల్లో వేసి నానబెట్టాను. ఇప్పుడు కడాయి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసి వేయించుకుందాము. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, పల్లీలు అనేది వేగినవి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 లవంగాలు, ఒక చిన్నని చెక్క, ఒక 8 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి. దీంతోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు ఉడక వేసి వేయించుకుందాం. చూడండి, బాగా వేగినవి. ఇప్పుడు వీటిని అన్నీ వేయించినట్టని ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మిగతాటన్నీ కంపల్సరీ. చూడండి, మనం వేయించుకునేటన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాము. ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఒక 3 వెల్లుల్లి వేసుకోవాలి. ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మెత్తని పొడిలాగా అయింది. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా సన్నగా కట్ చేసుకునేది వేసుకోవాలి. లేదంటే 2 టమాటాలైనా వేసుకోవచ్చు, మన గ్రేవీకి ఎంత కావాలంటే అంత. చింతపండు నానబెట్టినది మిక్సీ జార్లోనే వేస్తున్నాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేసాను. దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. చూడండి, మెత్తని పేస్ట్ లాగా అయినది. మసాలా అనేది రెడీ అయినది. చూడండి, ఇప్పుడు నీళ్ళల్లో ఉండే వంకాయని తీసుకొని ఇందులో వంకాయ లోపల అనేది మసాలా పెట్టాలి. చూడండి, మసాలాలో 1 ఉప్పు తక్కువ ఉంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేద్దాము. చూడండి, ఇంత ఉప్పు వేసి కలుపుతున్నాము. ఇది ఒక చిన్న టేబుల్ స్పూన్తో వేసి బాగా కలపాలి. ఒక వంకాయ తీసుకొని దీన్ని ఇద్దరికి ఇట్లా చీల్చి ఈ విధంగా పెట్టాలి. నేను ఒక చేతితో సెల్లు పట్టుకున్నాను, మీకు నీట్గా చూపించలేకపోతున్నాను. ఈ విధంగా మధ్యలో పెట్టాలండి అన్ని సైడ్లన వంకాయకి. చూడండి, ఈ విధంగా పెట్టాలి అన్ని సైడ్లన వంకాయకి. మిగతా వంకాయలకు కూడా మసాలా అనేది ఇదే విధంగా పెట్టాలి. చూడండి, అన్ని వంకాయలకు మసాలా అనేది ఈ విధంగా పెట్టుకున్నాము. ఇప్పుడు కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆయిల్ అనేది వేసుకోవాలి. నూనెంకాయకి ఎప్పుడైనా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. అప్పుడే దాని టేస్ట్ అనేది బాగా వస్తుంది.
ఒక చిన్న గిన్నెమైన వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ వద్దనుకుంటే. ఇది చూడండి, ఆయిల్ అనేది హీట్ ఎక్కినది. ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, రెండు కలిపి ఒక 1/2 టేబుల్ స్పూను ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇవి వచ్చేంత వరకు వేయించాలి. అండి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని మసాలా పెట్టుకునేది ఈ ఆయిల్లో వేయాలి. వీటిని ఒక 3 నిమిషాలు ఈ నూనెలో మగ్గనివ్వాలి. చూడండి కొద్దిసేపు అలానే ఆ నూనెలో మగ్గించాము. వంకాయ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయినది నూనెలో మగ్గేసరికి. ఇప్పుడు ఇందులో ఈ మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ అంతా వంకాయలో వేయాలి. చూడండి, ఈ విధంగా వేయాలి. చూడండి, మొత్తాన్ని ఈ విధంగా వేసాము. దీన్ని ఒకసారి ఈ విధంగా కలుపుదాము. చూడండి, మొత్తం ఈ విధంగా కలిసినది. దాంట్లో ఇంకా కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని వంకాయ కూరలోనే వేసుకోవాలి. చూడండి, ఒక గ్లాస్ పైన వాటర్ వేసి మిక్సీ జార్లో మొత్తం మసాలా అంతా ఈ విధంగా వేయాలి. దీన్ని ఒకసారి ఈ విధంగా కలపండి. వాటర్ క్వాంటిటీ అనేది చూసుకోండి, మీకు ఇంకా కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. థిక్నెస్ని బట్టి వేసుకోండి. చూడండి, వాటర్ అనేది ఇంకా ఒక 1/2 గ్లాస్ పైన వేస్తున్నాను. మొత్తం నీళ్ళు అనేది మసాలా తయారు చేసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్రేవీలో అన్నీ కలిపి ఒక 2.5 గ్లాసుల పైన నీళ్లు పట్టినవి. ఇప్పుడు ఒక ప్లేట్ మూసి ఒక ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకుందాము. చూడండి, ప్లేట్ తీసి చూద్దాము. ఈ విధంగా ఉడుకుతున్నది. దీనిని ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఎప్పుడైనా ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. చూడండి, కొద్దిగా ఉప్పు అనేది తక్కువ ఉంది, ఇంకొద్దిగా వేసుకుందాము. దీన్ని బాగా కలపాలి. చూడండి, గ్రేవీ ఇంత కావాలి, ఇంకా వంకాయ ఉడకలేదంటే ఇంకా కొన్ని ఒక 1 గ్లాస్ పైన వాటర్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా కలపండి. కాంచి నీళ్ళు వేసుకుంటే మంచిది, లేదనుకుంటే ఇంకా మామూలు నీళ్ళైనా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కొత్తిమీర కరివేపాకు లేకపోయినా టేస్ట్ అనేది ఇదే విధంగా వస్తుంది. టేస్ట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత చూద్దాం వంకాయ మెత్తబడిందా లేదా అనేది. చూడండి, 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూద్దాము ఉడికిందా లేదా అనేది వంకాయ. చూడండి, వంకాయ అనేది ఉడికింది. ఇదో ఇలా టచ్ చేయండి, తెలుస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది నూనెంకాయ అనేది. ఒక 5 నిమిషాలకు ఒకసారి ఖచ్చితంగా కలపాలి. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. ఇంకొద్దిసేపు ఉండిచ్చి ఆఫ్ చేద్దాము. పెద్ద వంకాయ అనేది ఇంకా ఉడకలేదు. చూడండి, గుమగుమలాడే నూనెంకాయ రెడీ అయినది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది. నూనెంకాయ రెడీ అయినది.